మిత్రులకు నమస్కారం. ఈరోజు ఒక మంచి కవితతో మీ ముందుకు వచ్చేసాను. కవిత శీర్షిక చిరునామా. ఎన్నటికీ మారని రహదారిపై మారుతున్న ప్రయాణికులు ఎందరెందరో, జీవితాలు ఎన్ని మలుపులు తిరిగాయో, స్థిరంగా నిలబడిన పర్వత శిఖరాన్ని తాకి వెళ్లే మేఘమాలికలు ఎన్నెన్నో, ఎంత కుంభవృష్టిని కురిపించి వెళ్ళాయో. నిశ్చలంగా నిలబడిన అద్దం ముందు తమని తాము దర్శించుకుని వెళ్ళింది ఎందరో, ఎన్ని అంతఃస్వరూపాలు బహిర్గతం కాబడ్డాయో. అలజడితో స్వభావాన్ని మార్చుకోని సముద్రంలో ఎన్ని నదులు సంగమం చెందాయో, ఆ సాగర సంగమంగా మారాలని ఎన్ని నదీ హృదయాలు పరితపించాయో. అనంత జీవన ప్రవాహంలో మనిషిని మనిషిగా ప్రేమించుకోలేనంతకాలము ఏదో ఆశించి రావటాలు, బురద చల్లిపోవటాలు అంతా మామూలే. స్వార్థం చేసిన గాయాలకి పైపై లేపనాల పూత కాదు కావాల్సింది, జీవన పర్యంతము వెంట ఉండి నడిపించే నమ్మకమైన తోడు. ఒంటరితనాలు, ఒంటరి పయనాలు ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక చోట జారిపోకుండా ఉండటానికి ఎంత దృఢచిత్తం కావాలి, ఎంతటి అహం ఉందనిపించుకోవాలి. లేకుంటే నగుమోము నగుబాటుతో తలదించుకోదు. నా ప్రియనేస్తాల్లారా, వయస్సు యశస్సు శలభంలా గడిలో ముగిసిపోదు. ఉండి లేనట్లు, అంది అందనట్లు భ్రమింపచేస్తూ, నెరజానతనం ప్రదర్శిస్తూ మీ ఆలోచనల భారం మోశాను, మీ అనుభూతుల ఆయుష్ను పెంచాను, మీ ఈర్ష్యా ద్వేషాన్ని సహించాను, మీ హృదయాల అలజడిని భరించాను. మీరేమనుకున్నా నేను మాత్రం ఓ ఆహ్లాదకర కెరటాన్ని, ఓ విశ్వసనీయ స్నేహాన్ని, మిమ్మల్ని మీరుగా ప్రేమించే హృదయానికి చిరునామాని. వనజ తాతినేని. ఇదండి కవిత. ఎలా ఉందో మీ స్పందనని తెలియజేస్తారు కదూ. నమస్తే.